ఏకరీతిగా ఉన్న మా గొప్ప తండ్రినైనా మీ స్తుతులు స్తోత్రాలు. రక్షణ శృంగము నీవేగా, రెక్కలపై మోసెడివారా. రక్షణ శృంగము నీవేగా, ఈ మాటున దాచే దేవా, మాటను నెరవేర్చే దేవా. ఈ మాటున దాచే దేవా, మాటను నెరవేర్చే దేవా. హల్లెలూయా హల్లెలూయా.
నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నేను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా.
హల్లెలూయా. నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నీవు సెలవేయగా కలుగున్నదేముందయ్యా, నీ వాక్కును పంపగా జరుగునదేముంది, సకలము నీదేనయ్యా, అందుకే స్తుతి నీకు పాడుదనయ్యా. దేవుణ్ణి అందరము దేవుని ఆరాధిస్తూ స్తుతి కనపడతాం. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది, సకలము నీదేనయ్యా, శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా, సకలము నీదేనయ్యా, శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీవు ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు, నా ముందు నీ ఉండగా ఎదురొచ్చి వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు, నా ముందు నీ ఉండగా ఎదురొచ్చి వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు, యుద్ధము నీదేనయ్యా, యుద్ధము నీదేనయ్యా, ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా, యుద్ధము నీదేనయ్యా, ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించుగా కాదున వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు, మా సహాయం నీదే
స్తోత్రం. నీవు కరుణించగా ఆదలు వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా ఆదలు వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీదేనయ్యా, సహాయకుడా నీలాగా ఎదనయ్యా. సాయము నీదేనయ్యా, సహాయకుడా నీలాగా ఎదనయ్యా. బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. సర్వాధికారి సమస్తం చూసిన ప్రభ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి నాయన లెక్కించలేని కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా నాయన. సకల ఈవులకు ఆధారమైనావు, ఆశ్రయమా, ఆధారమా, నాకున్నవన్నీ నీవేనగా. తరాలు మారినా తరగని నీ ప్రేమ యేసయ్యా. యుగాలు మారినా విడువదు నీ ప్రేమ యేసయ్యా. తరాలు మారినా తరగదు నీ ప్రేమ యేసయ్యా. యుగాలు మారినా విడువదు నీ ప్రేమ యేసయ్యా. సర్వ సంప్రాణిగా నన్ను నింపావు, సకల ఈవులకు ఆధారమైనావు. సర్వ సంప్రాణిగా నన్ను నింపావు, సకల ఈవులకు ఆధారమైనావు. ఆశ్రయమా,
ఆశ్రయమా ఆధారమా ఆశ్రయమా ఆధారమా తరాలు మారినా తరాలు మారినా దేవునికి స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం. దేవుని పొందలా అర్హత లేకుండా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకుండా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే అర్హత లేకుండా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకుండా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే 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 నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నే బ్రతికున్నానంటే కృపయే లోకమునందు ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ చేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరిచితివే ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా స్తోత్రం తండ్రి మొదటి చరణం పాడుతున్నాము లోకమునందు ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ చేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే లోకమునందు ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ చేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను నీ కృపకు ఎల్లప్పుడూ ఆమె అందరూ కలిసి కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే అందరూ కలిసి కృపయే ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం నీ కృపయే యేసయ్యా అర్హత లేకుండా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకుండా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే
అజ్ఞానము చే నేను హీనమవగా, మరణపు ఘోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివి. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కొందనాలు యేసయ్యా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీ కొందనాలు. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చే హీనమవ్వగా, మరణపు ఘోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. అందరూ శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చే హీనమవ్వగా, మరణపు ఘోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. అందరూ కలిసి కృపయే 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 నాలో నీ కృపయే 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 అవును యేసయ్య. అర్హత లేకున్నా ప్రేమించావు. నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు. నీ కృపయే 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 కృపయే. అందరూ కృపయే యేసయ్యా. నీ కృప చాలా గొప్పది తండ్రి. అవును తండ్రి. కృపయే కృపయే నాలో నీ కృపయే 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 నన్ను కూడా నిలబెట్టి నా తండ్రి నిన్ను స్తుతించడానికి నువ్వు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రం. ఈ మందిరం ఇక్కడ స్థాపించినప్పటి నుంచి ప్రభా అనేక మందిని నా తండ్రి సిలువ వైపు ఆకర్షిస్తూ నా తండ్రి నాయన ఈ మీ అధ్యక్షత వహించి నా తండ్రి వాక్యాన్ని వివరించినటువంటి బిడ్డతో నాయన మీ సిలువ చాటిన బిడ్డను మరుగుపరుచుకొని ఆ బిడ్డ నోటికి మీరు బోరగా ఉండి వాక్యాన్ని వివరింప చేయమని ప్రతి ఒక్కరికి నా తండ్రికి వినగలిగిన చెవులు గ్రహించుకోగలిగిన హృదయము వాక్యానుసారమైన జీవితం మీరు మాకు అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. దయచేత శిక్షలు తప్పించిన
పరలోక రాజ్యంలో చోటించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇళ్ళలో నన్ను ఉంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవా, కనికరము కలిగిన దేవా, వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీ కొందనాలు. అనుగ్రహించి మమ్మల్ని కాపాడే దేవుడు నాయన నీ కొందనాలు. మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన నీ కొందనాలు. మమ్మల్ని హక్కున చేర్చుకునే దేవుడు తండ్రి నీ కొందనాలు. నీ కౌగిల్లో భద్రపరిచే దేవుడు నాయనా, నీ కౌగిల్లో భద్రపరిచి నా తండ్రి నీ కృపను అనుగ్రహించిన దేవుడు తండ్రి. ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప కృప నా తండ్రి. నీ ప్రేమను బట్టి నీ కొందనాలు యేసయ్యా. నీ కృపను బట్టి నీ కొందనాలు తండ్రి. నీ వాక్యము మాకు వినిపించుచుండగా తండ్రి అయా, వాక్యము వినే శక్తిని బలమును మాకు అనుగ్రహించండి. నీ దారులు మరుగుపరుచుకొని నీ వాక్కులు నాకు వినిపించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్కుల ద్వారా నా తండ్రి మా హృదయము శుద్ధీకరించబడే భాగ్యం అనుగ్రహించండి. శోధనలు, వేదనలు, బంధకాల నుంచి మమ్మల్ని విముక్తిని చేయండి యేసయ్యా. నీ మాటల ద్వారా మా హృదయమును వెలిగింపచేయు. నీ మాటల ద్వారా మా జీవితాలు వెలిగించబడాలి తండ్రి. నీ మాట ద్వారా మా జీవితాలు బాగుపడాలి యేసయ్యా. నీ కొందనాలు అయ్యా, నీ కొందనాలు తండ్రి, నీ కొందనాలు యేసయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ కృప గొప్పది నా తండ్రి. వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. మమ్మల్ని ఇప్పటి వరకు కాచి కాపాడిన దేవా నీ
Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Lord. Oh Lord, thank you, Lord. Thank you, Jesus. స్తోత్రం తండ్రి, నీ మాటను బట్టి నీ కొందనాలు యేసయ్యా. మట్టివారము నీ సన్నిధిలో ఉండడానికి కూడా అర్హత లేని వారము నాయన. మా కన్నీరు తుడిచే దేవుడు, మా ప్రార్థన ఆలకించే దేవుడు. మీ మాటలు బట్టి మేము బ్రతుకుతాం యేసయ్యా. మీ మాట మాకు అనుగ్రహించండి. మీ మాట ద్వారా మాలో జీవమును పెంపొందించమని ప్రార్థిస్తున్నాం. ఈ దాసుడు చెప్పే మాటలను మాకు హృదయాల్లోకి, అంతరంగంలోకి నా తండ్రి ప్రవేశించి మా జీవితం. నేటి దిన మన ధ్యానాంశముగా యెషయా గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనం. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల ప్రభువా నాయన, ఈ శ్రేష్టమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సాయంకాల సమయంలో ఈ రక్షణ సన్నిధి మందిర ఆవరణంలో చేరి ఈ యొక్క 4వ వార్షికోత్సవ కూడికను మేము జరుపుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రశస్తమైన సమయానికి మీరు మమ్మల్ని తీసుకొచ్చినటువంటి విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నీ వాక్యము నేను ప్రకటించిన ఉండగా తండ్రి, నిలబడి నీ వాక్యం ప్రకటిస్తున్నటువంటి నేను వట్టివాణ్ణి, మట్టివాణ్ణి, మానవ మాతృని తండ్రి, నీ నోటి బూరగా మీరు నన్ను వాడుకోండి. ఏ వాక్కుల ద్వారా అయితే మీరు మమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నారో, ఏ వాక్కుల ద్వారా అయితే మమ్మల్ని స్థిరపరచాలని ఆశపడుతున్నారో ఆ వాక్కులు మీరు మాకు అనుగ్రహించి మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే యెషయా ప్రవక్త ద్వారా రాజైనటువంటి హిజ్కియాకి దేవుడిస్తున్నటువంటి వాగ్దానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యెషయా ప్రవక్తని పంపించి హిజ్కియా రాజుతో దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడు అంటే, నీ దినములు సమాప్తమైనవి కనుక నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకో అనేటటువంటి మాట ఈ యొక్క హిజ్కియా రాజు హిజ్కియాతో పలికినప్పుడు, హిజ్కియా రాజు దేవుని సన్నిధిలో ప్రార్థించిన తర్వాత దేవుడు మరణాన్ని తప్పించి ఆశీర్వాదపు గవిని దగ్గర దేవుడు హిజ్కియా రాజును నిలబెడుతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చదవబడినటువంటి వాక్య భాగాన్ని బట్టి ఈ దినం మనము ధ్యానింపదలించినటువంటి ధ్యానాంశము ఆశీర్వాదపు గవిని. గవిని అంటే మనందరికీ కూడా తెలుసు కదా, ప్రవేశము లేకపోతే ద్వారము. దేని గుండా అయితే మనము లోపలికి ప్రవేశిస్తామో దాన్ని మనము గవిని అని మనము అంటూ ఉంటాం. హిజ్కియా రాజు యొక్క జీవితాన్ని మనము గమనిస్తే మరణములో నుండి జీవములోనికి దేవుడు ఆయనని నడిపించిన తర్వాత ఆశీర్వాదపు యొక్క గవిని దగ్గర దేవుడు హిజ్కియా రాజును నిలబెడుతూ ఉన్నాడు. ఆశీర్వాదం అంటే మనలో ఎంతమందికి ఇష్టమండి? ఆశీర్వాదం అంటే మీరు చేతులు ఎత్తినా ఎత్తకపోయినా ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వదించబడడం అంటే మనకు చాలా ఇష్టం. ఎందుకంటే దేవుని సన్నిధిని వెతికి వచ్చేటటువంటి మనము అనేక సందర్భాల్లో ఆయన సన్నిధిలో నుంచి మనము ఆశీర్వాదాలు పొందాలని
మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడాలని మనము ఎంతగానో దేవుని సన్నిధిలో మనము కోరుకుంటూ ఉంటాం. ఇలాగా ఆశీర్వాదాన్ని కోరుకునేటటువంటి మనము ఎలా దేవుని సన్నిధిలో ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందగలము అనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడనైన యెషయా అతని ఎద్దుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకున కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చాలమ్మా, ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడు అంటే, ఇక్కడ రాజుతో చెప్పినటువంటి మాటను మనం గమనిస్తే, నీవు మరణమవుతావు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుము అంటే, మరణపు గవిని దగ్గర దేవుడు హిజ్కియా రాజును పెడుతూ ఉన్నాడు. పెట్టినప్పుడు హిజ్కియా రాజు దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన ఆయనని ఆశీర్వాదపు గవినిలో నిలబెట్టినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో ఈ యొక్క వర్తమానాన్ని తీసుకొచ్చినటువంటి యెషయా ప్రవక్త హిజ్కియా రాజుతో ఈ వర్తమానం చెప్పిన తర్వాత అతడు చేసినటువంటి ప్రార్థన యెషయా ప్రవక్తకి కనిపించలేదు. ఎందుకంటే మనము మనసులో చేసేటటువంటి ప్రార్థనను అంగీకరించి దాన్ని గ్రహించగలిగినటువంటి వాడు దేవుడు ఒక్కడే తప్ప ఇంకెవరు కూడా కాదు. కేవలము యెషయా ప్రవక్త ద్వారా వర్తమానాన్ని దేవుడు పంపించాడు. ఈ వర్తమానము విన్న వెంటనే ఈ యొక్క హిజ్కియా రాజు చేసినటువంటి ప్రార్థనను మనము గమనిస్తే, మన జీవితాలు ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఉండాలి అంటే, మన జీవితాలు ఆశీర్వాదపు గవినిలో మన జీవితాలు ప్రవేశించాలి అంటే 3 విలువైనటువంటి పాఠాలను మనకు ఇక్కడ హిజ్కియా రాజు జీవితం ద్వారా దేవుడు నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాడు. మొట్టమొదటిది మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనము ఏ భాగం మనం చదువుకున్నట్లయితే, యెహోవా యథార్థ చదువమ్మా చాలమ్మా. ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఇక్కడ హిజ్కియా రాజు మనకు నేర్పించేటటువంటి మొట్టమొదటి పాఠం ఏమిటంటే, యథార్థ హృదయముతో దేవుని సన్నిధిలో మనము నడుచుకోవటము. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజాన్ని మనము గమనిస్తే యథార్థత అనేటటువంటిది చాలా కరువైపోయింది. ఎవరు చూసినా కూడా యథార్థముగా కనిపించడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప యథార్థముగా వాళ్ళ యొక్క జీవితాలు మనకు కనిపించట్ల. అలాంటి వారికి హిజ్కియా రాజు యొక్క జీవితము నేర్పించేటటువంటి మొదటి పాఠం ఏమిటంటే, యథార్థముగా మన జీవితాలను మనము కొనసాగించడము. హిజ్కియా రాజు అయితే దేవుని సన్నిధిలో ఆయన ఈ చేసినటువంటి ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వడానికి కారణం ఏమిటంటే, ఆయన యథార్థముగా దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నాడు. ఆశీర్వాదాలని వెదకి వచ్చేటటువంటి మనము అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోము. కేవలం మనము దేవుని సన్నిధిలో మనము చేసేటటువంటి ప్రార్థన మనకు ఆశీర్వాదాన్ని తీసుకురావాలని మనం ఎంతగానో ఆశపడుతాము. హిజ్కియా రాజు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, కానీ ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి సారాంశాన్ని మనము గమనిస్తే ఆయన అనుసరిస్తున్నటువంటి దైవ భక్తిని ఇక్కడ ఆయన పెడుతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. యథార్థత అనేటటువంటి దాని గురించి ఇక్కడ హిజ్కియా రాజు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమంది మన జీవితాల్లో మనము దేవుని సన్నిధిలో యథార్థముగా కనిపిస్తున్నామో మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. దేవుడు మనకు అప్పగించినటువంటి ఏ బాధ్యత అయినప్పటికీ కూడా ఈ బాధ్యతను మనము యథార్థముగా మనము నిర్వర్తిస్తున్నామా లేదా అనేటటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఎందుకంటే ఆశీర్వాదపు గవినిలోకి మనము ప్రవేశించడానికి మనము నేర్చుకోవలసినటువంటి మొట్టమొదటి పాఠము యథార్థముగా ఆయన సన్నిధిలో మనము నడుచుకోవటము. ఎందుకంటే మన హృదయాలు యథార్థముగా ఉన్నాయా లేదా అని మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనుష్యులైతే దాన్ని గ్రహించలేరు. ఎందుకంటే యెషయా ప్రవక్త దేవుని దగ్గర నుంచి వాక్కు తీసుకుని వచ్చి రాజు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు చెప్పమన్నటువంటి వాక్కు చెప్పి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ తన హృదయంలో దేవుని పట్ల ఆయనకున్నటువంటి భక్తి శ్రద్ధలు, దేవునితో ఆయనకున్నటువంటి అవినాభావ సంబంధం ఎలాంటిదో అనేటటువంటి విషయాన్ని ఆయన గ్రహించలేకపోయాడు.
చేయలేకపోయాడు. కానీ హిజ్కియా రాజు చేసినటువంటి ప్రార్థన మాత్రము దేవుడు గ్రహించినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి యథార్థత అనేటటువంటిది మన జీవితాల్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది మనము ఆశీర్వదించబడడానికి. బైబిల్ గ్రంథంలో మనము గమనించినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకున్నట్లయితే 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము. ఊరియా దావీదు నొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగెను. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్పు కొనుమని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజు నగరిలో నుండి బయలు వెళ్ళెను. అతని వెనుక రాజు చాలమ్మా ఈ యొక్క వృత్తాంతాన్ని మనము గమనించినట్లయితే దావీదు మహారాజు దేవుని సన్నిధిలో యథార్థముగా నడిచేటటువంటి సందర్భంలో ఆయన బయషబ ద్వారా పాపము చేసినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. పాపము చేసిన తర్వాత ఈ పాపం వలన కలిగినటువంటి గర్భాన్ని బట్టి ఇప్పుడు దావీదు మహారాజు ఊరియాని యుద్ధములో నుంచి పిలిపిస్తూ ఉన్నాడు. పిలిపించి అతడు చేసినటువంటి పొరపాటును సరిదిద్దుకోవడానికి ఒక మార్గాన్ని ఇక్కడ దావీదు మహారాజు వెతుకుతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వెతికి ఊరియాని పిలిపించిన తర్వాత అతను ఏమని పలుకుతూ ఉన్నాడో మనం చూస్తే 8వ వచనం చూసినట్లయితే, తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనిమని ఊరియాకు సెలవయ్యగా ఊరియా రాజనగరిలో నుండి బయలు వెళ్ళెను. మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా దావీదు మహారాజు యొక్క జీవితం మనందరికీ కూడా తెలుసు. ఊరియా యొక్క పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఏ ఒక్క సందర్భంలో కూడా ఊరియాని మనము యథార్థవంతుడుగా మనము ఊహించుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే దావీదు మహారాజు దినమునకు 3 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ 7 మార్లు దేవుని సన్నిధిలో స్తుతించేటటువంటి అనుభవం కలిగినటువంటి దావీదు మహారాజు దేవుని సన్నిధిలో యథార్థతను విడిచిపెట్టినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అతడు చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆ నేరాన్ని ఊరియా మీద వేయడానికి అతను ప్రయత్నం చేసినటువంటి పరిస్థితుల్లో ఊరియాని పిలిపించి నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు శ్రమ తీర్చుకోమని చెప్పినప్పుడు ఊరియా అతని మాటకి ఇక్కడ లోబట్టంలా. అతను ఏం చేస్తున్నాడంటే రాజు 2 మార్లు అతనికి సెలవిచ్చినప్పటికీ కూడా అతను తన గృహానికి వెళ్ళటం లేదు. ఎందుకంటే ఒక సైనికుడిగా సైన్యములో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తిగా తనకున్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత యుద్ధములో పాల్గొనడము. యుద్ధము జరిగేటప్పుడు ఇంటికి వెళ్ళి సంతోషించేటటువంటి అనుభవము అతని జీవితంలో ఇక్కడ కనిపించట్లా. అంటే దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యతను యథార్థముగా నిర్వర్తించడానికి ఇక్కడ ఊరియా సిద్ధపడ్డాడు. చాలా సందర్భాల్లో దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతల నుంచి మనము పక్కకి వెళ్ళిపోవడానికి, ఈ బాధ్యతల నుండి మనము తప్పించుకోవడానికి అనేక రకములైనటువంటి కారణాలు మనం వెతుక్కుంటూ ఉంటాము. దేవుని యొక్క ఆశీర్వాదపు గవినిలో మన జీవితాలు ఉండాలి అంటే ఆయన మనకు అప్పగిచ్చినటువంటి ప్రతి బాధ్యతలో మనము యథార్థముగా కనిపించాలి. ఒకవేళ ఈ యొక్క ఆశీర్వాదపు గవినిలో మనము ప్రవేశించలేకపోతున్నట్లయితే మొట్టమొదటిగా మన యొక్క యథార్థతను దేవుడి సన్నిధిలో మనము పరీక్ష చేసుకోవాలి. ఎంత యథార్థముగా మనము దేవుని సన్నిధిలో కనిపిస్తున్నామా అన్న విషయాన్ని మనము పరీక్ష చేసుకోవాలి. ఊరియా దావీదు మహారాజుతో పలుకుతున్నటువంటి మాటలు మనము గమనించినట్లయితే 10వ వచనం కూడా ఒకసారి చదువమ్మా. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనము. ఊరియా తన ఇంటికి పోలేదను మాట దావీదునకు వినపడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి నీవు ప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళలేకపోతివేమని ఉండగా ఊరియా మందమును చాలమ్మా 2వ మారు దావీదు మహారాజు ఊరియాని పిలిపించి పలుకుతూ ఉన్నాడు. నువ్వు ప్రయాణం చేసి అలసిపోయావు కదా, నువ్వెందుకు నీ గృహానికి వెళ్ళలేదు అని దావీదు మహారాజు ఊరియాని అడుగుతూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మన యథార్థతను తప్పుతోవ పట్టించడానికి అనేక రకములైనటువంటి పరిస్థితులని అపవాది మన జీవితాల్లో కలుగు చేస్తాడు. ఈ పరిస్థితులని గ్రహించలేనటువంటి స్థితిలో చాలాసార్లు మనము ఉంటూ ఉంటాం. ఇక్కడ కూడా
దావీదు మహారాజు ఊరియాతో పలికినటువంటి మాటల్ని బట్టి ఊరియా చెప్తున్నటువంటి జవాబును మనము గమనిస్తే 11వ వచనం చూసినట్లయితే, ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబును నా ఏలిడవాడవగు నీ సేవకులు బయట దండులో నుండగను భోజన పానములు చేయుటకు నా భార్య యొద్ద పరుండుటకు నేను ఇంటికి పోదునా అనేటటువంటి గొప్ప సాక్ష్యాన్ని ఇక్కడ ఊరియా పలుకుతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే తనకొచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఏమి అడ్డు వచ్చిందంటే ఊరియా యొక్క యథార్థత అడ్డు వచ్చినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన అంటున్నాడు కదా, దేవుని మందసము యుద్ధ భూమిలో ఉండేటప్పుడు నేను ఎలాగా నా యొక్క ఇంటికి వెళ్ళి నేను సంతోషముగా ఉండగలను అనేటటువంటి మాట ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. ఏ రాజు అయితే యథార్థముగా తన ప్రజలను నడిపించాలో ఆ రాజు యథార్థతను విడిచిపెట్టి తన మార్గాల్లో నడిచేటప్పుడు ఆ యథార్థతను విడిచిపెట్టకుండా దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యతల్ని నెరవేర్చేటటువంటి ఊరియా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే ఎక్కడ కూడా ఊరియా తన యొక్క యథార్థతను విడిచిపెట్టకుండా దేవుడు అప్పగిచ్చినటువంటి బాధ్యతను కొనసాగిస్తూ చివరికి ఏమంటున్నాడు అంటే, నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలాగు చేయువాడు కానని దావీదుతో చెప్పాను. ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఇక్కడ ఊరియా పలుకుతున్నాడు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఊరియా యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు తను దావీదు రాజు చేతిలో మరణమైనప్పటికీ కూడా శ్రేష్టమైనటువంటి పవిత్ర గ్రంథములో ఆయన పలికినటువంటి సాక్ష్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు లిఖించాడు. అంత గొప్ప భాగ్యాన్ని ఆయనకి అనుగ్రహించాడు. ఈ సందర్భంలో దావీదు మహారాజును ఎవ్వరు కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నప్పటికీ కూడా దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యతలో ఆయన యథార్థముగా సత్యముగా కనిపించలేకపోయినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే దావీదు మహారాజు బెర్షెబా ద్వారా పొందినటువంటి ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ గవినిలోకి దేవుడు ఆయన్ని ప్రవేశింపనీయలేదు. మనము కూడా ఆశీర్వాదపు గవినిలో మనము ప్రవేశించకుండా మనము అనేక రకములైనటువంటి అడ్డంకులు మన జీవితాల్లో ఎదురవుతున్నప్పుడు ఒక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ మనము యథార్థముగా దేవుని సన్నిధిలో కనిపించలేకపోతూ ఉన్నాము, ఏ విషయంలో మనము సత్యముగా దేవుని సన్నిధిలో మనము నడుచుకోలేకపోతున్నాం అనేటటువంటి విషయాన్ని మనము పరీక్ష చేసుకోవాలి. హిజ్కియా రాజు దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన ఆలకించాడు అంటే ఆయన దేవుని సన్నిధిలో యథార్థముగా నడుచుకున్నాడు. ఈ యథార్థతను మనము ఎన్ని సందర్భాల్లో విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా మనము నడుచుకున్నామో మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే ఆయన సన్నిధిలో యథార్థముగా సత్యముగా మనము నడుచుకోవాలి. ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసేటప్పుడు మనము ధైర్యంగా ఈ యొక్క మాటను మనము చెప్పగలగాలి. హిజ్కియా రాజు అయితే ఎంతో ధైర్యంగా ఈ మాటను పలుకుతూ ఉన్నాడు. మనము ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధిలో ఈ మాటను మనము చెప్పగలుగుతున్నామా లేదా అనేటటువంటి విషయాన్ని మనము పరీక్ష చేసుకోవాలి. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము కదా, చూడండి అమ్మ 12, 13 వచనాలు కూడా చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము. దావీదు నేడును నీవెక్కడ నుండుము, రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా, ఊరియా నాడును మరనాడును యెరూషలేములో నిలిచెను. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిచెను. అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతని మత్తునిగా చేసెను. సాయంత్రమున అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలినవాని సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. చాలండి. 3 మార్లు దావీదు మహారాజు ఊరియాని ఇంటికి పంపించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా తన యొక్క యథార్థతను మళ్లించడానికి అనేక రకములైనటువంటి ప్రయత్నాలు ఇక్కడ దావీదు మహారాజు చేసినప్పటికీ కూడా ఊరియా మాత్రము ఏ విధమైనటువంటి ప్రయత్నాల్లో తన యొక్క యథార్థతను విడిచిపెట్టలేదు. కాబట్టి యథార్థతను మనము విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో సత్యముగా మనము నడుచుకున్నట్లయితే ఖచ్చితముగా ఆయన యొక్క ఆశీర్వాదపు గవినిలో దేవుడు మనల్ని ప్రవేశింపచేస్తాడు. అదే విధముగా హిజ్కియా రాజు పలికినటువంటి 2వ మాట కూడా మనము గమనించినట్లయితే
యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనము బి భాగం చదివినట్లయితే, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో. హిజ్కియా రాజు మనకు నేర్పిస్తున్నటువంటి రెండవ పాఠం ఏమిటంటే, దేవుని దృష్టికి అనుకూలముగా మనము నడుచుకొనుట. చాలా సందర్భాల్లో మనము మన దృష్టికి ఏది యోగ్యమైందో, మన దృష్టికి ఏది అనుకూలమైందో దానిని దేవుడు మన జీవితాల్లో జరిగించాలని, మన ఇష్ట ప్రకారముగా దేవుడు మన జీవితాలను ఆశీర్వదించాలని మనము ఎంతగానో మనము ప్రయాసపడుతూ ఉంటాము. దేవుని సన్నిధిలో మనము ప్రార్థిస్తూ ఉంటాము. కానీ హిజ్కియా రాజు తన జీవితంలో ఆయన అనుసరించినటువంటి విధానం ఏమిటంటే, తన ఇష్టాలని, తన సంతోషాలని, తన సుఖాలను ఆయన పక్కన పెట్టాడు. పక్కన పెట్టి ఎవరి ఇష్ట ప్రకారము నడుచుకుంటున్నాడు అంటే, దేవుని యొక్క ఇష్ట ప్రకారము నడుచుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించేటటువంటి మనము ఈ మాటను ఆయన సన్నిధిలో మనము పలుకగలుగుతున్నామా లేదా అని మనము పరీక్ష చేసుకోవాలి. అయ్యా, నీ సన్నిధిలో నేను నీ ఇష్ట ప్రకారముగా సమస్తాన్ని నేను ఎట్లు జరిగించానో నువ్వు జ్ఞాపకం చేసుకో అని మనము నోరు తెరిచి ఆయన సన్నిధిలో ఈ మాటను పలుకగలుగుతున్నామా లేదా అని మనల్ని మనము పరీక్ష చేసుకున్నట్లయితే చాలా సందర్భాల్లో లేదు అనేటటువంటి సమాధానం మనకు వినిపిస్తూ ఉంది. కానీ హిజ్కియా రాజుని దేవుడు ఆశీర్వాదపు గవినిలో ప్రవేశపెట్టడానికి అతను దేవుని సన్నిధిలో చేసినటువంటి రెండవ విజ్ఞాపన, ఆయన దృష్టికి అనుకూలముగా నేను ఎలాగ నడుచుకున్నానో అనేటటువంటి మాట గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా మనము నడుచుకోవాలి అనేటటువంటి విషయం దగ్గరకు వచ్చేసరికి చాలా సందర్భాల్లో దేవుడు మన జీవితాలను ఆశీర్వదించిన తర్వాత దేవుని చిత్తాన్ని మనము పక్కన పెట్టేస్తాము. మన ఇష్ట ప్రకారముగా మనము నడుచుకోవడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాంటి ఒక సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో మనము గమనించినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనము. సౌలు నన్ను అనుపరింపక వెనుక తీసిన ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందున నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపవశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. చాలండి, ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకి రాజుగా, మొట్టమొదటి రాజుగా సౌలును ఆయన ఎంపిక చేసిన తర్వాత తండ్రి యొక్క గార్ధబములను మేపేటటువంటి పరిస్థితుల్లో నుంచి ఒక శ్రేష్టమైనటువంటి రాజుగా దేవుడు ఆయన్ని ఎంపిక చేసుకున్నాడు. దేవుడు ఆయన్ని ఒక రాజుగా ఎంపిక చేసుకొని ఒక బాధ్యతను ఆయనకి అప్పగించాడు. దేవుడు ఈ సందర్భంలో ఆయనకు అప్పగించినటువంటి బాధ్యత ఏమిటంటే, అమాలేకీయులని నువ్వు వారి మీదకి యుద్ధము చేసి వారిని నువ్వు సర్వనాశనము చెయ్యాలి అనేటటువంటి ఆజ్ఞ దేవుడు సౌలుకి ఇచ్చాడు. కారణం ఏమిటంటే, ఇశ్రాయేలీయులు కనాను దేశము నుంచి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి వాళ్ళు ప్రయాణమై వచ్చేటటువంటి పరిస్థితుల్లో అమాలేకీయులు వాళ్ళని అనేక రకములుగా వాళ్ళని ఇబ్బంది పెడతారనమాట. ఇబ్బంది పెట్టినటువంటి కారణము చేత యెహోవా దేవుడు సౌలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే, నువ్వు అమాలేకీయులని వాళ్ళ యొక్క దేశంలో ఉన్నటువంటి సమస్తాన్ని బొత్తిగా నువ్వు నిర్మూలము చెయ్యాలి అనేటటువంటి ఆజ్ఞ సౌలుకి ఇచ్చినప్పుడు సౌలు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మీరి ప్రవర్తిస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన యొక్క గృహాల్లో కూడా మన యొక్క బిడ్డల్ని మనము గమనించినట్లయితే, మనము చెప్పినటువంటి మాటల్ని వాళ్ళు వినకపోతే మనకు చాలా బాధ కలుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ని మనము గమనిస్తే ఏమీ అనలేనటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉంటాము. కానీ యెహోవా దేవుడు కూడా సౌలుని ఏర్పాటు చేసుకుని ఒక రాజుగా ఆయనని ఎంపిక చేసిన తర్వాత తన ఇష్ట ప్రకారము, అంటే దేవుని చిత్త ప్రకారము సౌలు మహారాజు నడుచుకోవాలని ఆయన ఎంతగానో ఆయన ఆశపడ్డాడు. కానీ సౌలు మహారాజు అయితే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి ఆయన ఆశీర్వాదపు గవిని దగ్గర నిలబడ్డాడు. కానీ దాంట్లోకి ప్రవేశించలేనటువంటి అనుభవము ఆయన జీవితంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని మాటకు ఆయన లోబడలేదు.
అమాలేకులతో యుద్ధం చేసిన తర్వాత ఆ యొక్క రాజును ఆయన సజీవముగా పట్టుకున్నాడు. ఆ దేశములో శ్రేష్టమైనటువంటి కొన్ని జంతువులని ఆయన తీసుకుని వస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆజ్ఞను మీరినటువంటి సౌలు గురించి యెహోవా దేవుడు సమూయేలు ప్రవక్తతో పలికినటువంటి మాట మనం ఇందాక చదువుకున్నాం. 11వ వచనము, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. దేవుడు చేసినటువంటి పనిని బట్టి దేవుడు ఇక్కడ పశ్చాత్తాపపడుతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మన జీవితాలను, మన యొక్క ఆత్మీయ జీవితాలను మనము పరిశీలన చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని రక్షించి ఆయనకు సాక్షార్థమైనటువంటి బిడ్డలుగా దేవుడు మనల్ని ఉండాలని ఆశపడినప్పుడు ఆయన ఇష్ట ప్రకారముగా ఆయన మాటకు లోబడకుండా మనము నడుచుకున్న ప్రతిసారి దేవుడు మనల్ని చూసి పశ్చాత్తాపపడుతూ ఉంటాడు. ఎందుకు నేను ఈ బిడ్డను రక్షించాను, నేను రక్షించడం వలన కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి అనేటటువంటి పశ్చాత్తాపము ప్రతిసారి దేవునికి కలుగుతూ ఉంటుంది. అదే పశ్చాత్తాపము సౌలు యొక్క జీవితాన్ని బట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆశీర్వాదపు గవినిలో మనము ప్రవేశించాలి అంటే ఆయన చిత్త ప్రకారము, ఆయన మాట చొప్పున మనము నడుచుకోవాలి. చాలా సందర్భాల్లో దేవుని మాట చొప్పున నడుచుకోవడం అనేటటువంటిది మనకు కొద్దిగా కష్టముగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనుష్యులుగా మనకంటూ కొన్ని చిత్తాలు ఉంటాయి, మనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఈ ఇష్టాలను విడిచిపెట్టి మనము ఆయన చిత్త ప్రకారము నడుచుకోవాలి అంటే అది కష్ట సాధ్యమైనటువంటి పని. అయినప్పటికీ కూడా ఆశీర్వాదపు గవినిలో మనము ప్రవేశించాలి అంటే ఖచ్చితముగా ఆయన చిత్త ప్రకారమే మనము నడుచుకోవాలని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 15వ అధ్యాయము 17వ వచనం కూడా చదువమ్మా. అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు 17వ వచనం అమ్మా, 15వ అధ్యాయము 17వ వచనం. చాలండి. ఏమని ఇక్కడ యెహోవా దేవుడు సౌలు మహారాజుకు గుర్తు చేస్తూ ఉన్నాడు, నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు, అంటే ఎందుకు పనికిరానటువంటి స్థితిలో నుంచి నేను నిన్ను ఆశీర్వదించి ఇశ్రాయేలులకు నేను నిన్ను శిరస్సుగా చేశాను అనేటటువంటి మాటను దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనేక సందర్భాల్లో దేవుడు మన జీవితాల్లో ఇదే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏ స్థితిలో నుంచి మనము పిలువబడ్డామో ఈ స్థితిని చాలా మంది ప్రస్తుత కాలంలో మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే వారి యొక్క గత జీవితము ఏ స్థితిలో నుంచి దేవుడు వారిని ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోకి దేవుడు వారిని నడిపించాడో దీన్ని లేనటువంటి ప్రతి పరిస్థితిలో కూడా మనము ఆశీర్వాదపు గవినిలో మనము ప్రవేశించలేమనేటటువంటి విషయాన్ని దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 22వ వచనం కూడా చదువమ్మా. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయే, పొట్టేళ్లను క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చాలండి. ఇక్కడ సౌలు మహారాజు తీసుకొచ్చి బలి అర్పించడానికి తీసుకొచ్చినటువంటి వాటిని బట్టి దేవుడు ఎక్కడ కూడా ఆయన సంతోషించట్లా. ఆయన ఏమంటున్నాడు అంటే, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుని సన్నిధిలో మనము చేసేటటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అంటే ఖచ్చితముగా ఆయన మాటకు మనము లోబడాలి. ఆయన మాటకు, ఆయన వాక్యానికి మనము లోబడకుండా మన ఇష్ట ప్రకారముగా మనము జీవిస్తూ దేవుని సన్నిధికి వచ్చి మనము ఆశీర్వదించబడాలి అంటే మనం ఆశీర్వదించబడము ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే సౌలుని ఒక శ్రేష్టమైనటువంటి రాజుగా చూడాలని దేవుడు ఆశపడ్డాడు. ఎన్నిక లేనటువంటి స్థితిలో నుంచి తన గోత్రాన్ని ఆయన ఒక మూలకర్తగా ఆయన్ని నిలబెట్టాడు. నిలబెట్టినప్పటికీ కూడా ఈ యొక్క ఆశీర్వాదపు గవినిలోకి సౌలు ప్రవేశించలేకపోవడానికి కారణం ఏమిటంటే అవిధేయత. దేవుని
దేవుని యొక్క మాటకు లోబడకుండా, దేవుని చిత్త ప్రకారము ఆయన నడవకుండా తన ఇష్ట ప్రకారము ఎప్పుడైతే ఆయన నడుచుకోవడానికి సిద్ధపడ్డాడో, దేవుడు తనకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు తీసివేయడానికి ఇక్కడ సిద్ధపడుతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాలను కూడా మనము పరిశీలించుకున్నట్లయితే, దేవుడు మన జీవితాలని రక్షించి ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో దేవుడు మనల్ని పెట్టిన తర్వాత, ఆయన మాటకు మనము లోబడకుండా మన ఇష్ట ప్రకారం మనం ఎప్పుడైతే మనము జీవించడానికి మనము సిద్ధపడతామో, అనేక రకములైనటువంటి రీతుల్లో మనము దేవుణ్ణి పక్కన పెట్టి మన ఇష్ట ప్రకారంగా ఎప్పుడైతే మనము జీవించడానికి మనము సిద్ధపడతామో, మనకు తెలియకుండానే దేవుడు మన యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు తీసివేస్తాడు. ఆశీర్వాదపు గవిని దగ్గర నిలబడుకొని లోపలకు ప్రవేశించేటటువంటి అర్హతను దేవుడు మన జీవితాల్లో తీసివేస్తాడు. సౌలు జీవితంలో కూడా ఇదే జరిగింది. ఎక్కడో ఉన్నటువంటి సౌలుని దేవుడు ఎన్నిక చేసుకొని ఇశ్రాయేలీలకు గొప్ప రాజుగా చేసి తన ప్రజలను ఆయన పరిపాలించాలని దేవుడు ఎంతగానో ఆశపడినప్పటికీ కూడా ఆ యొక్క ఆశీర్వాదపు గవినిలోకి సౌలు ప్రవేశించలేకపోయాడు. కారణం ఏమిటంటే, దేవుని దృష్టికి ఆయన అనుకూలముగా నడుచుకోవటం లేదు. దేవుని యొక్క మాట ప్రకారము సమస్తాన్ని ఆయన జరిగించలేదనేటటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 15వ అధ్యాయము 28వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలీయులు చాలమ్మా ఏమని సెలవిస్తున్నట్టు యెహోవా దేవుడు, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. కేవలము సౌలు చేసినటువంటి ఒకే ఒక్క చిన్న పొరపాటు, అమాలేకుల విషయంలో వాళ్ళని బొత్తిగా సౌలు నిర్మూలం చేయలేదు. దేవుని మాటకు లోబడనందుకు సౌలు జీవితంలో జరిగినటువంటి పరిస్థితి చూసినట్లయితే, ఆశీర్వాదపు గవినిలో ప్రవేశించవలసినటువంటి సౌలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే తిరిగి శాపపు గవినిలోకి ఆయన వెళ్ళిపోతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో దేవుని మాటకు లోపడకుండా మనము నడుచుకున్నప్పుడు చాలా చిన్న పొరపాటే కదా, ఏం కాదులే, దేవుడు ఏమనుకుంటాడులే అనేటటువంటి ఆలోచన మనకు కలుగుతుంది. కానీ ఈ యొక్క ఆలోచన మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుందంటే, ఆశీర్వాదపు గవినిలో మనల్ని ప్రవేశింపనీయకుండా చేస్తుంది. ఈ విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. మనము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనము గమనించినట్లయితే, అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. అటువలే క్రీస్తు కూడా, చదువమ్మా, శరీరధారి అయ్యమ్మ 5వ అధ్యాయము 7వ వచనం. కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చాలండి. పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి రాస్తూ యేసు ప్రభు వారి యొక్క ఉపమానాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యేసు క్రీస్తుని యెహోవా దేవుడు ఈ భూమి మీద తన ప్రజల యొక్క పాపముల కొరకు ఆయన్ని మరణం అవ్వడానికి ఆయన ఈ భూమి మీదకి రక్షకునిగా పంపించాడు. పంపించినటువంటి వ్యక్తి సైతము ఏం చేస్తున్నాడో మనం చూస్తే, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను తాను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎవరండి ఇతను? దేవుని కుమారుడు సహితము దేవుని యొక్క మాట చొప్పున నడుచుకోవడానికి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని కుమారుడు కూడా అతీతుడు కాదు అనేటటువంటి వాక్యాన్ని ఇక్కడ పౌలు భక్తుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఈ భూమి మీద నివసించేటటువంటి ప్రతి ఒక్కరము కూడా యేసుక్రీస్తు ప్రభువుతో సహా ఆయన యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చాలి. ఆయన చిత్త ప్రకారము ఆయన మాట చొప్పున మనము నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడే ఆశీర్వాదపు గవినిలోనికి దేవుడు మనల్ని ప్రవేశింప చేస్తాడనేటటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ హిజ్కియా రాజు చేసినటువంటి ప్రార్థనలో మనము నేర్చుకోవలసినటువంటి రెండవ పాఠం ఏమిటంటే, దేవుని దృష్టికి మనము అనుకూలముగా సమస్తాన్ని మనము జరిగించాలి. ఎప్పుడైతే దేవుని దృష్టికి మనము అనుకూలముగా సమస్తాన్ని జరిగిస్తామో అప్పుడు దేవుడు మనల్ని
ఆశీర్వాదపు గవినిలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెడతాడు. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 38వ అధ్యాయము చివరి భాగము 5వ వచనం చివరి భాగం మనం చూసినట్లయితే, 3వ వచనం చివరి భాగం చూసినట్లయితే, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనము చివరి భాగము. కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. 3వ పాఠము హిజ్కియా రాజు మనకి ఏం నేర్పిస్తూ ఉన్నాడు అంటే కన్నీటితో కూడినటువంటి ప్రార్థన. చాలా సందర్భాల్లో మనము ఎందుకు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి అనేటటువంటి క్వశ్చన్ మనకు వస్తుందన్నమాట. ఎందుకంటే దేవుడు మనకు ఏ లోటు లేకుండా ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోకి దేవుడు మన జీవితాలను ముందుకు తీసుకుని వెళ్ళేటప్పుడు కన్నీటితో ప్రార్థించవలసినటువంటి అవసరం మనకు ఉండదు. కానీ ఇక్కడ హిజ్కియా రాజు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే దేవుడు ఆయన జీవితాన్ని మరణపు గవిని నుండి దాటించి ఆశీర్వాదపు గవినిలోకి దేవుడు ఆయన్ని ప్రవేశించడానికి ఇక్కడ ఏమి ఉపయోగపడిందంటే ఆయన యొక్క కన్నీటి ప్రార్థన ఉపయోగపడినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కన్నీటి ప్రార్థనకు ఉండేటటువంటి బలాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ హిజ్కియా రాజు ఏమని చెప్తున్నాడంటే, నేను నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకునమని కన్నీటితో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కన్నీటితో ప్రార్థించేటటువంటి అనుభవము మన జీవితాల్లో ఉందా లేదని మనము పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే విరిగి నలిగిన హృదయమును దేవుడు ఎప్పుడు కూడా అలక్ష్యము చెయ్యడు. ఆయన సన్నిధిలో ఎవరైతే కన్నీటితో ప్రార్థిస్తారో వారి ప్రార్థనను దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 12-14 వచనాలు మనం చూసినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 12-14 వరకు మనం చదువుకున్నట్లయితే, ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె సర్వము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా. చాలా ఇక్కడ ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే, సమూయేలు ప్రవక్త యొక్క తల్లి అయినటువంటి హన్నా దేవుని సన్నిధికి వచ్చి ఆమె చేసేటటువంటి ప్రార్థన మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. హన్నా యొక్క జీవితాన్ని గురించి మనము ఆలోచించినప్పుడు దేవుడు ఆమెను సంతానము లేనటువంటి వ్యక్తిగా దేవుడు ఆమెను నిలబెట్టాడు. ఎందుకంటే ఈ పరిస్థితి చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. మనందరికీ కూడా తెలుసు, ప్రస్తుతం ఉన్నటువంటి మన సమాజంలో సంతాన లేమి అనేటటువంటిది వ్యక్తిగతముగా ఒక్కొక్క జీవితంలో ఎంత బాధను అది కలుగు చేస్తుందో మనందరికీ కూడా తెలుసు. ఇక్కడ హన్నా కూడా అదే స్థితిలో ఆమె బాధపడుతూ దేవుని సన్నిధికి వస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. షిలోహులో ఉండేటటువంటి దేవుని మందిరానికి ప్రతి సంవత్సరము వచ్చి అక్కడ వాళ్ళు దేవునికి బలి అర్పించి వాళ్ళ ప్రార్థనలు చేసుకొని తిరిగి వెళ్ళేటటువంటి పరిస్థితిలో హన్నా ప్రతి సంవత్సరం వస్తూ ఉంది. తన యొక్క వైరి అయినటువంటి పెనిన్నాతో ఆమె గొడవ వేసుకొని దేవుని సన్నిధిలో నుంచి ఆమె అలిగి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ చూస్తూ ఉంది. చాలా సందర్భాల్లో దేవుని సన్నిధిలో మనము ఆశీర్వాదము పొందకపోవడానికి కారణం ఏమిటంటే మనలో ఉండేటటువంటి అసూయ, మనలో ఉండేటటువంటి తగ్గింపు లేనటువంటి స్వభావము. ఎందుకంటే హన్నా దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఆమె మోకరించి కన్నీటితో ప్రార్థన చేసేటటువంటి అనుభవాన్ని చాలా సందర్భాల్లో సాతాను దొంగిలించినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ఈ సంవత్సరం ఆమె ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఏమని నిర్ణయం తీసుకుందంటే, నేను దేవుని సన్నిధికి వచ్చి కన్నీటితో నేను ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, విరిగి నలిగినటువంటి హృదయముతో నేను దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అని ఆమె చేసేటటువంటి ప్రార్థన యాజకుడైనటువంటి ఏలియాకి ఎలా కనిపించిందంటే, ఆయన పలుకుతున్నాడు కదా 14వ వచనంలో, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్నా అది కాదు నా ఏలినవాడ, నేను మనో దుఃఖము గలదానై ఉన్నాను. ఆమె పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను మనో దుఃఖము గలదానై ఉన్నాను అనేటటువంటి మాట పలుకుతుంది. మనందరికీ కూడా మన మనస్సుల్ని ఎవరైనా గాయపరిచినప్పుడు, మన మనసుల్ని ఎవరైనా బాధ పెట్టినప్పుడు
వచ్చినప్పుడు మనం ఏం చేయాలనుకుంటామంటే, ఏ వ్యక్తి ద్వారా అయితే మనకు బాధ కలిగిందో ఆ వ్యక్తిని 2 మాటలు అడిగితే కానీ మనకు మనశ్శాంతి ఉండదు. అప్పుడు కానీ మన తెలుగులో చెప్తూ ఉంటారు కదా, అప్పుడు కానీ మన యొక్క కడుపు చల్లబడదనేటటువంటి మాట మనము పలుకుతూ ఉంటాం. ప్రతి ఏటా హన్నా చేసేటటువంటి పని ఈ సంవత్సరం విడిచిపెట్టింది. ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడేది? పెనిన్నా దగ్గరికి వెళ్ళి మాట్లాడేటటువంటి హన్నా తన మనసులో ఉన్నటువంటి దుఃఖాన్ని ఎవరి దగ్గర పెట్టడానికి వచ్చిందంటే దేవుని సన్నిధిలో పెట్టడానికి వచ్చింది. దేవుని సన్నిధిలో తన దుఃఖాన్ని పెట్టి ఆయన సన్నిధిలో ఆమె ప్రార్థన చేస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. 15వ వచనం బి భాగం చూసినట్లయితే, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నాను. ఆమె తన యొక్క ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించేటటువంటి అనుభవంలోనికి ఆమె వచ్చినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో దేవుని మందిరముకు రాగానే మేము ఆశీర్వదించబడాలి, మేము క్రమం తప్పకుండా దేవుని మందిరంకి వెళ్తున్నాము కదా, ఎందుకు దేవుడు మా జీవితాలను ఆశీర్వదించట్లేదు అనేటటువంటి క్వశ్చన్ మార్కు మనకు ఉంటుంది. మనల్ని చూసే చుట్టుపక్కల వాళ్ళకు కూడా అదే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మీరు దేవుని ఎరిగారు కదా, మీరు దేవుని విశ్వసిస్తున్నారు కదా, ఎందుకు దేవుడు మీ జీవితాలను ఆశీర్వదించట్లేదు అంటే, ఆశీర్వాదపు గవినిలోకి మన జీవితాలు ఇంకా ప్రవేశించలేదు. ప్రవేశించకపోవడానికి కారణం ఏమిటంటే, విరిగి నలిగిన హృదయముతో మనము దేవుని సన్నిధిలో కనిపించకపోవడము. హన్నా జీవితంలో కూడా ప్రతి సంవత్సరము షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వస్తూ ఉంది, దేవుని గవినిలోకి వస్తుంది, కానీ ఆ గవినిలో ప్రవేశించేటటువంటి అనుభవాన్ని పొందకుండానే తిరిగి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఆమె జీవితంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ఈ సంవత్సరం మాత్రము ఆమె దేవుని సన్నిధిలో నిలబడి తన యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించడానికి ఆమె సిద్ధపడింది. తన మనసులో ఉన్నటువంటి వేదనని, తన మనసులో ఉన్నటువంటి బాధను దేవుని సన్నిధిలో కుమ్మరించడానికి ఆమె ఇష్టపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే 16వ వచనం కూడా, నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు, అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచున్నాను. ఆమెకున్నటువంటి కోపాన్ని ఎవరి దగ్గర పెట్టడానికి ఇష్టపడిందండి? దేవుని సన్నిధిలో పెట్టడానికి ఇష్టపడింది. మనకు కలిగేటటువంటి ప్రతి పరిస్థితుల్లో, మనకు అనేక సందర్భాల్లో మనకు కోపము కలిగించేటటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎదురైనప్పుడు ఈ పరిస్థితిని మనము దేవుని సన్నిధిలో పెడుతున్నామా లేదా మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే మన జడ్జిమెంట్ మనమే తీర్చేసుకుంటాము. ఫలానా వాళ్ళు ఇలాంటి వాళ్ళు, ఫలానా వాళ్ళు ఇలాంటి వాళ్ళు, కాబట్టి దేవుడు వాళ్ళకి ఇలాంటి తీర్పు ఇవ్వాలని ఎప్పుడైతే మనము తీర్పు తీరుస్తామో ఆశీర్వాదపు గవినిలో మనము ప్రవేశించలేము. మన మనసులో ఉన్నటువంటి వేదన్ని బట్టి, మన మనసులో ఉన్నటువంటి బాధను బట్టి కన్నీటితో మనము దేవుని సన్నిధిలో కనిపించాలి. హన్నా ఎప్పుడైతే ఈ యొక్క అనుభవంలోనికి వచ్చిందో అప్పుడు దేవుడు ఆమెను ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. తన గర్భములో ఒక శ్రేష్టమైన చాలండి. దావీదు మహారాజు పలుకుతున్నటువంటి ఈ మాటల్ని మనము గమనిస్తే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలులు, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగినటువంటి హృదయముతో దేవుని సన్నిధిలో మనము చేసేటటువంటి ఏ ప్రార్థనను కూడా దేవుడు అలక్ష్యము చెయ్యడు అనేటటువంటి మాటను దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి హిజ్కియా రాజు యొక్క జీవితం ద్వారా ఈ రాత్రికాల సమయంలో మనము నేర్చుకోవాల్సినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు దేవుడు మన ముందుకు తీసుకొని వచ్చాడు. హిజ్కియా చేసినటువంటి ప్రార్థన వెంటనే దేవుడు ఆయనకి జవాబిస్తూ ఉన్నాడు. ప్రవక్త నడిమశాల కూడా దాటి వెళ్ళలేదు. అంటే ఆ ఇంటిలో, ఆ యొక్క రాజభవనంలో ఉండేటటువంటి హాల్ కూడా దాటి వెళ్ళక ముందే దేవుడు ఆయనకి జవాబిచ్చి తన ప్రవక్తను తిరిగి పంపిస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఇన్స్టెంట్ ప్రేయర్. హిజ్కియా
దేవుడు ఆ యొక్క మాటను పంపించిన వెంటనే గోడ వైపు తిరిగాడు. ఈ 3 ప్రార్థనలు ఎంతసేపు చేసుంటాడండి? 1 సెకండా 2 సెకండ్ల? అంతకంటే ఎక్కువ లేదు కదా. 1 2 సెకండ్లు 3 అంశాలు చేశాడు. 2 సెకండ్లు ఈ యొక్క హిజ్కియా రాజు చేసినటువంటి ప్రార్థనకి అంతే వేగంగా దేవుడు జవాబిచ్చాడు. కారణం ఏమిటంటే ఆయన ఎలాగా దేవుని సన్నిధిలో నడుచుకున్నాడో ఒక్కసారి దేవునికి జ్ఞాపకం చేశాడు. మన జీవితంలో కూడా మనము శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో మనము ప్రయాణం చేసేటప్పుడు, దేవుని సన్నిధిలో మనము ప్రార్థించేటప్పుడు, ఆయన సన్నిధిలో మనము విజ్ఞాపన చేయడానికి మనకంటూ ఏవైనా కొన్ని అంశాలు ఉండాలి. ఆయన సన్నిధికి వెళ్ళిన తర్వాత, అయ్యా నేను ఇలాగ నీ సన్నిధిలో నడుచుకున్నాను, ఈ విషయంలో నేను యథార్థంగా కనిపించాను కదా, నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పడానికి మన జీవితాల్లో ఏమున్నాయో మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. హిజ్కియా జీవితంలో అయితే 3 అంశాలు ఆయన దేవుని దగ్గర పెట్టు ఉన్నాడు. మొట్టమొదటిగా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకోమన్నాడు. రెండవదిగా చూసుకున్నాం కదా, దేవుని దృష్టికి అనుకూలముగా నేను ఎలాగా సమస్తాన్ని జరిగించానో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మూడవదిగా కన్నీటితో కూడినటువంటి ప్రార్థన ఆయన దేవుని సన్నిధిలో చేస్తూ ఉన్నాడు. ఈ 3 అంశాలు ఎప్పుడైతే ఆయన దేవుని సన్నిధిలో పెట్టాడో, మరణపు గవిని నుండి జీవములోనికి దాటించిన తర్వాత ఆశీర్వాదపు గవినిలోకి దేవుడు ఆయన్ని ప్రవేశపెడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదపు గవినిలో మన జీవితాలు ఉండాలి అంటే ఈ 3 అంశాలను మనము పాటించాలి. ఈ 3 పాఠాలను మనము నేర్చుకొని వీటిని ఎప్పుడైతే మనము పాటించడానికి మనం ఇష్టపడతామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వాదపు గవినిలో ప్రవేశింప చేయడమే కాకుండా ఆయన మనల్ని నిత్య రాజ్యానికి వారసుడుగా చేస్తాడని చెప్పి దేవుడు మనకి ఇక్కడ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి యెషయా గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందామా. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనము. చాలండి. దేవుడు కేవలము హిజ్కియా రాజుకి ఆయన ఆయుష్కాలం ఇవ్వడమే కాకుండా తన జీవితాన్ని ఆశీర్వాదపు గవినిలో ప్రవేశపెట్టి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటంటే, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు, దేవుని యొక్క సంరక్షణ దేవుడి హిజ్కియా రాజుకి ఇస్తానని చెప్తూ ఉన్నాడు. హిజ్కియా రాజు అయితే కేవలము ఆయుష్కాలం కోసమే ప్రార్థన చేశాడు, కానీ ఆయన చేసినటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరించి ఆయన యొక్క పట్టణాన్ని సంరక్షిస్తూ ఇంకా ఏమంటున్నాడు, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. ఆయన యొక్క రాజ్యము యొక్క పూర్తి బాధ్యతను దేవుడు తీసుకోవడానికి ఇక్కడ సిద్ధపడినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన యొక్క ఆశీర్వాదపు గవినిలో మనము ప్రవేశిస్తే దేవుడు మన యొక్క పూర్తి బాధ్యతను దేవుడు తీసుకుంటాడు. ఇలాంటి అనుభవము మన జీవితాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఈ పరిచర్యను ప్రేమించి 3 సంవత్సరములు దీన్ని కొనసాగించడానికి దేవుడు కృపనిచ్చాడు. మీ అందరి సహకారంతో పాస్టర్ గారు, పాస్టర్ వాళ్ళ కుటుంబంతో దేవుడి పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. వెళ్ళేటటువంటి క్రమంలో ఈ పరిచర్యను ఆశీర్వదించినటువంటి దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ పరిచర్యను ఆశీర్వదించలేదు అనడానికి ఒక కారణం కూడా మనకు కనిపించట్లా. ఎలా ఈ పరిచర్య ప్రారంభమైందో, ఇప్పుడు దేవుడు ఏ స్థితిలో దీన్ని పెట్టాడో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోకి, ఆశీర్వాదపు గవినిలోకి మన జీవితాలు ప్రవేశించడానికి దేవుడు మనకు చెప్తున్నటువంటి 3 పాఠాలను మనము పాటించినట్లయితే దేవుడు మన జీవితాలని కూడా ఆశీర్వాదపు గవినిలో ప్రవేశపెడతాడని దేవుడు మనకు వాగ్దానము దయచేస్తూ ఉన్నాడు. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారి కుటుంబానికి, సంఘమునకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. స్తుతి స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి కుమార త్రియేక దేవ, అతి సుందరుడా, అద్వితీయుడా, మహోన్నతుడా, బలవంతుడా, నాయన ఆశ్చర్యకరుడా, నాయన తండ్రి షాలేం రాజా, నీ
ఆలోచనకర్తవైన నా దేవా, నడిపించుచున్నావు నీదు ఆలోచనతో. ఆలోచనకర్తవైన నా దేవా, నడిపించుచున్నావు నీదు ఆలోచనతో.